అందరికీ నమస్కారము. చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో, ఇలాంటి వాళ్ళు కామర్స్ తీసుకోవాలనుకుంటే చాలామంది భయపడుతున్నారు. మ్యాథమెటిక్స్ ఇంకెక్కడ ఉంటుందో, గణితం ఎక్కడొస్తుందో మళ్ళా కామర్స్‌లో. అక్కడ మేము చేయలేము, బాగా పైకి రాలేమని చాలా భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు చేయబోయే వీడియో 10 కామర్స్ కెరియర్స్ వితౌట్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ లేకుండా 10 కామర్స్ ఏరియాలో ఉన్న మంచి మంచి కెరియర్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు ఈ టాపిక్ చూస్ చేసుకున్నానంటే, నేను కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టపడ్డాను అండ్ ఇంట్రెస్ట్ లేకుండే స్కూల్ లెవెల్లో. సో, కాబట్టి మ్యాథమెటిక్స్ లేకుండా నేను కొంచెం జాగ్రత్త పడి ఇంటర్మీడియట్ లెవెల్లో 11th, 12thలో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అని తీసుకున్నాను. తర్వాత బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఇక్కడెక్కడ మ్యాథమెటిక్స్ లేదు. ఇది ఒక లైన్. ఇప్పుడు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎన్ని ఆప్షన్స్ అంటే అన్ని ఆప్షన్స్ చూసుకొని మీరు కానీ, మీ పిల్లలకు కానీ, ఎవరికైనా సరే మీరు సలహా ఇవ్వచ్చు. మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటే ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి కెరియర్స్, 10 ఉన్నాయి. ఈ 10లో ఏది కావాలి అది చూస్ చేసుకోవచ్చు. సో, ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక మ్యాథ్స్తో సంబంధం లేకుండా మనకి 10 కామర్స్ కోర్సుల్లో మొదటిది బీకామ్. చాలా కామన్ కోర్స్ ఇది, చాలామంది చూస్ చేసుకుంటారు భయం లేకుండా. జనరేషన్స్ బీకామ్ కోర్స్ చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఏంటంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో మనం బీకామ్ చూస్ చేసుకోవచ్చు. న్యూమరస్ బీకామ్ స్పెషలైజేషన్స్ అవైలబుల్ ఇన్ ఇండియా. అయితే ఎక్కడ ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయో అది కొంచెం మీరు ఒక్కసారి చూసుకొని జాయిన్ అవ్వండి. ఇది 3 years గ్రాడ్యుయేషన్ కోర్సు. బీకామ్లో మనకి స్పెషలైజేషన్స్ జనరల్ బీకామ్ అని, టాక్సేషన్, బీకామ్ కంప్యూటర్ సైన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్, ఇట్లా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మీకు తెలుసా, ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా ఉంది. బీకామ్ ప్లస్ ఎంబీఏ, ఈ కాంబినేషన్లో మంచిగా ఉంటుంది కోర్స్. బట్ ఎక్కడి నుంచి చేస్తున్నాం ఇంపార్టెంట్. అదేవిధంగా బీకామ్ అండ్ ఎంకామ్ ఈ కాంబినేషన్లో కూడా ఇంటిగ్రేటెడ్ కోర్స్ చాలా బాగుంటుంది. సో, కొన్ని యూనివర్సిటీస్లో ఇది అవైలబుల్ ఉంది. మంచి యూనివర్సిటీ చూసుకొని జాయిన్ అయితే ఒకటేసారి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. ఇక నెక్స్ట్ కోర్స్కి వస్తే కనుక బ్యాచిలర్ ఇన్ లా. ఈ బ్యాచిలర్ ఇన్ లా అనేది కూడా లా కోర్స్ కూడా చాలా మంచిది కామర్స్ వాళ్ళకి. ఇది ఫ్యూచర్లో ఈజీ కెరియర్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లా కోర్సెస్ ఉన్నాయి. సింప్లీ లా తీసుకోకుండా కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్స్ లైక్ బీకామ్ అండ్ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీఏ ఎల్ఎల్బి, ఈ కాంబినేషన్స్లో చాలా బాగుంటాయి కోర్సెస్. మంచి యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. లా కోర్స్ దీంట్లో కూడా మనకు మ్యాథమెటిక్స్ అస్సలు కనపడదు. నెక్స్ట్ మూడవ కోర్సు బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ కోర్సులో ముఖ్యంగా ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా నేర్చుకొని ఉపయోగపడుతుంది. ఇది 3 సంవత్సరాల కోర్సు. సో, ఇట్స్ ఆఫరింగ్ న్యూమరస్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్. దీంట్లో కూడా డిఫరెంట్ మనకి స్పెషలైజేషన్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు బీబీఏలో. లైక్ ఇంటర్నేషనల్ బిజినెస్ అని, కంప్యూటర్ అప్లికేషన్, ఫినాన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హాస్పిటాలిటీ, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇట్లా ఎన్ని కేటగరైజేషన్స్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కోర్స్కి వస్తే అకౌంటెన్సీ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనకి అకౌంటెన్సీ ప్రోగ్రామ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కనపడతాయి. జస్ట్ లైక్ ఏసీసీఏ, సిపిఏ, సిఏఐ, ఏటీఐ, సిఐఎంఏ. ఇవి కాకుండా మన దేశంలో చాలా పాపులర్లో ఉన్న కోర్సెస్ అయితే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఏ, అండ్ సిఎంఏ, సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ 2 చాలా పాపులర్లో ఉన్న కోర్సెస్. ఈ రెండింటి గురించి నేను కూలంకషంగా 2 వీడియోలు చేశాను. మీకు మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. లైక్ ఎట్లా చార్టర్డ్ అకౌంటెన్సీ సిఎంలోకి జాయిన్ అవ్వాలి, కోర్స్ ఫీజు ఎంత, అండ్ అది కోర్స్ ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల కోర్సు, దాని కోర్స్ సిలబస్ ఎంత, మొత్తం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సిఏ, సిఎంఏకి అది చూసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ కోర్స్కి వస్తే కనుక బిఎంఎస్. ఇది 3 years మేనేజ్మెంట్ కోర్సు. ఎవరైతే మేనేజరియల్ స్కిల్స్ బాగా నేర్చుకుని మేనేజ్మెంట్ సెక్టర్లో వెళ్ళి సెటిల్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకి బిఎంఎస్ కోర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ కోర్సు స్ట్రక్చర్ మెయిన్గా అకౌంటింగ్ మీద అండ్ ఇంట్రడక్షన్ టు ఫినాన్స్, ఆపరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే హెచ్ఆర్, అండ్ ఇంట్రడక్షన్ టు మార్కెటింగ్, మైక్రో ఎకనామిక్స్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ బిజినెస్ లా, వీటి మీద ఎక్కువగా ఉంటుంది. సో, ఇది కూడా ఒక మంచి కోర్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మ్యాథమెటిక్స్ ఏమాత్రం ఉండదు. ఇక నెక్స్ట్ కోర్సు
కంపెనీ సెక్రటరీ చాలా మంచి కోర్స్ ఇది. కామర్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ లేని కోర్సు, మంచి కోర్స్ ఇది, మంచి ఫ్యూచర్ కూడా ఉంది. ఈ సిఎస్ చేసిన వాళ్ళు తొందరగా మంచి ఇన్కమ్ ఉన్న కంపెనీస్లో, ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. మంచి కార్పొరేట్ ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పొచ్చు. సిఎస్ గురించి కూడా నేను చాలా డీటెయిల్గా ఒక వీడియో చేశాను, సింపుల్ ఇంగ్లీష్లోనే. ఆ వీడియోకు కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది చూడొచ్చు. కంపెనీ సెక్రటరీ కోర్సు. ఇక నెక్స్ట్ కోర్సు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. ఇది కూడా చాలా పాపులర్లో ఉంది. ఇది 3 years కోర్సు, మంచి ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సు అండ్ నాలెడ్జ్ కూడా బాగా వస్తుంది. ఇండిపెండెంట్ కోర్స్ అని చెప్పొచ్చు. దీనికి వేరే కోర్సులతో ఏమాత్రం సంబంధం లేదు. ఇన్ ద ప్రజెంట్ సినారియో, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే కనుక హోటల్ మేనేజ్మెంట్ బాగా నడుస్తుంది. ఎన్ని చోట్ల ఇండియా మొత్తంలో, ఈవెన్ అబ్రాడ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కొంచెం స్కిల్ దీంట్లో డెవలప్ చేసుకుంటే యూ కెన్ సెటిల్ డౌన్ ఈజీలీ. సో దీంట్లో కూడా మనకి వేరియస్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్, బ్యాచిలర్ ఆఫ్ క్యాటరింగ్ మేనేజ్మెంట్, బీబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, బీఏ ఇన్ కల్నరీ ఆర్ట్స్, బీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఇన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వీటిలో మీకు ఏది కంఫర్టబుల్లో దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదే కాకుండా నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం. ఇది కూడా చాలా డెవలప్ అయింది బాగా. ప్రస్తుత కాలంలో అయితే చాలామంది ట్రావెలింగ్, టూరిజం మీద బాగా ఆధారపడుతున్నారు. వీటికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. ఇది ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్కి మనకి బాగా అవకాశాన్ని కల్పిస్తుంది. బిగినింగ్లోనే మనము కొంచెం దీని మీద ఫోకస్ చేస్తే కనుక చదువుతునే టైంలోనే మనకి ఎంప్లాయ్మెంట్ కానీ, ఎక్స్పోజర్ కానీ, అవన్నీ ప్రాక్టికాలిటీ అన్నీ మనకి దీంట్లో ఇక్కడే దొరికిపోతాయి. సో జాబ్ చదవడం అయిపోతూనే వెంటనే జాబ్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీంట్లో మనము ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి స్టూడెంట్స్ కెన్ ఆప్ట్, అంటే ఎవరైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటివి అంటే కనుక బీబీఏ ఇన్ ట్రావెల్, బీబీఏ కోర్స్లో స్పెషలైజేషన్గా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ ఆఫ్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఒకటిను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బీఏలో మనకి స్పెషలైజేషన్గా ట్రావెల్ అండ్ టూరిజం, ఇది కూడా తీసుకోవచ్చు. సో ఇది మంచి కోర్స్ అని చెప్పొచ్చు వితౌట్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కూడా 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కోర్సు. దీంట్లో ఏంటంటే మీరు ఫారెన్ ట్రేడ్లో మంచి ఎక్స్పర్ట్స్ అవుదాం అనుకుంటే కనుక ఇదొక ఎక్సలెంట్ కోర్స్ అని చెప్పొచ్చు. సో బ్యాచిలర్ అండ్ దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనం ఫోకస్ చేసేది లాజిస్టిక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, అంటే ఎగుమతులు దిగుమతుల మీద ఎక్కువగా. ఫారెన్ ట్రేడ్స్ అంటే బయట దేశాలతో మనకి వర్తక వ్యాపారానికి సంబంధించినవి లైక్ సప్లై అండ్ చైన్ మేనేజ్మెంట్, లా పాలసీ, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఇది చాలా కొద్ది యూనివర్సిటీస్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి, కానీ మంచి కోర్స్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ కోర్సు ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మంచి డిమాండ్లో ఉన్న కోర్సు. ఎందుకంటే ఫంక్షన్స్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, A to Z వీళ్ళు అన్నీ అరేంజ్ చేస్తారు. దీంట్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ కోర్స్లో ఏంటంటే మనకి కరెక్ట్ ప్రాపర్ వేలో వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనము డిఫరెంట్ కోర్సెస్ తీసుకోవచ్చు, లైక్ బీబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్, బీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఇలా ఈ కోర్సులలో మనం జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే కనుక మీకు వచ్చే డిజిగ్నేషన్, మీ యొక్క హోదా ఏంటి అంటే కనుక ఈవెంట్ ప్లానర్, ఈవెంట్ మేనేజర్, వెడ్డింగ్ ప్లానర్, సెట్ డిజైనర్, సెలబ్రిటీ మేనేజర్, రిసోర్స్ పర్చేజ్, లాజిస్టిక్స్ మేనేజర్, ఈవెంట్ ఫ్యాకల్టీ. ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం మొత్తం 10 కోర్సులు మ్యాథమెటిక్స్తో సంబంధం లేకుండా కామర్స్ కోర్సులు చూసాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా దాని గురించి ఒక కూలంకషంగా ఒక మంచి ఐడియాతో డెప్త్ నాలెడ్జ్లోకి వెళ్ళి ఆ కోర్స్ ఏంటి, వాటిలో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి, ఏ కాలేజెస్ ఏ యూనివర్సిటీ అండర్లో ఉన్నాయి, వాటి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, మంచి కాలేజెస్సా, టీచింగ్ ఎలా ఉంది, ప్రాక్టికల్స్ ఎలా ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సీనియర్ బ్యాచెస్ ఎలా ఉన్నారు, ఆ కోర్స్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ బాగా తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి చక్కగా చేయగలను అని తీసుకుని
కేవలం పుస్తకాలు చదివి మార్కులు తెచ్చుకోవడం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకొని ఆ సబ్జెక్టులు మీరు ఎక్స్పర్ట్ అయితే కనుక తొందరగా చాలా చిన్న ఏజ్లోనే మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి కోర్సు చూస్ చేసుకొని దాంట్లో బాగా ఇంట్రెస్ట్ పెట్టండి. ఇలాంటి కెరియర్ సంబంధించి చాలా వీడియోస్ చేశాను. కింద మీకు కెరియర్ ఆపర్చునిటీస్ అని ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది డిస్క్రిప్షన్ బాక్స్లో, అది చూడొచ్చు. ఇంకొకటి, నేను ఒక కామర్స్ ఛానల్ పెట్టాను, దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ అని. దాంట్లో కామర్స్ రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్ నేను ప్లేలిస్ట్లు ప్రిపేర్ చేసి పెట్టాను. ఈజీగా ఫాలో అవ్వచ్చు, ఈజీ ఇంగ్లీషు. దాంట్లో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. స్టాటిస్టిక్స్ చాలామందికి వచ్చి కష్టపడతారు, మళ్ళీ కామర్స్ వాళ్ళు. అది పెద్ద కష్టమేం కాదు, నేను నేర్చుకొని చెప్పంగా లేదు, మీరు నేర్చుకోవడంలో ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో కాబట్టి స్టే కనెక్టెడ్. సో ఈ ఛానల్ తోటి కొంచెం కనెక్షన్లో ఉండండి. అండ్ మన ఛానల్ దేవికాస్ తెలుగు, దేవికా భట్నాగర్స్ తెలుగు అండ్ తెలుగు ఛానల్, ఈ ఛానల్లో కూడా నేను ఇంకా చాలా కెరియర్ సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాను. ఛానల్తో కనెక్ట్ అయ్యి ఉండండి, ఇంప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎంత వీలైతే అంత అభివృద్ధి చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఎల్లప్పుడూ మీ యొక్క శ్రేయస్సును కోరుతూ మీ దేవికా భట్నాగర్. ఓకే, గుడ్ లక్, టేక్ కేర్.